మనం రివర్స్ లో వేసుకున్నాం. రివర్స్ లో వేసుకుని మనం ఇక్కడ కట్టు చేంజ్ ఏదైతే వదిలాం కదా, ఈ ఓపెన్ క్లాత్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి బాక్స్ వేసుకుంటాం. ఎంత బాక్స్ కావాలి మనకి? ఈ బాక్స్ వేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, సైడ్ కి కావాలి, మిడిల్ కి కావాలి. మిడిల్ కి కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ క్లాత్ వేస్తున్నాం కదా, ఈ క్లాత్ వచ్చేసి ఇంకొంచెం ముందుకు జరుపుకుంటాం. ఇంకొంచెం ముందుకు జరుపుకొని ఈ క్లాత్ ని ఇలాగ ఇంకో మడత వేసుకుంటాం. సో ఇప్పుడు ఇది మన బాక్స్ సైజ్ ఇది వస్తుంది. సో ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసి మిడిల్ కి వస్తాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను రైట్ లో వస్తుంది. చూసారా, ఇందాక ఉల్టా వేసాను, ఇప్పుడు నాకు రైట్ లో వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ అంతా మనం తీసుకొని నీట్ గా, అంటే బాక్స్ ఫోల్డ్ అనగానే ఇదంతా నీట్ గా వేసుకోకుండా జాన్వీన్ గా వేసేస్తారు. బాక్స్ వచ్చేసి ఇంత లా వస్తుంది. అలా రాకుండా మనం ఈ క్లాత్ అంతా కూడా నీట్ గా తీసుకొని కావాలంటే ఇంక ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ బాక్స్ కొలుతుంది కదా, మెజర్మెంట్ తీసుకున్నాం కదా బాక్స్ కి. సో ఇలా వేసుకొని, సో ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం ఇప్పుడు అడుగు నుంచి ఈ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలాగా, ఇప్పుడు ఈ శారీ అంతా కూడా నలగదు మనకి కదా, నలగకుండా ఉంటది. సో ఇప్పుడు ఈ ఫ్రిల్స్ వచ్చేసి మనం నీట్ గా ఒక దగ్గరికి చేర్చుకోవాలి. అంటే ఎలా అంటే మనకి బాక్స్ అంతా ఫ్రిల్స్ అనేవే స్ప్రెడ్ అవ్వకూడదు. ఓకే, ఇది వచ్చేసి మన బాక్స్ లెంత్. ఈ బాక్స్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంత క్రాస్ గా వేసుకోవాలి. ఇలా క్రాస్ వెళ్ళాలి, మిడిల్ రావద్దు, బాక్స్ రాదు, క్రాస్ గా వేసుకోవాలి. క్రాస్ గా వేసుకున్నాక ఇటు సైడ్ మనకి ఎంత క్లాత్ అయితే ఉందో బాక్స్ కోసం ఇక్కడ ఈ ఫింగర్ పెట్టేసుకొని బోర్డర్ అనేది నలగకుండా, ఓకే, బోర్డర్ అనేది నలగకుండా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక సైడ్ ఒక మడతే వస్తుంది, రెండో సైడ్ 2 మడతలు వస్తాయి. ఇది అర్థమైందా బాక్స్ వేసింది? సో దీన్ని వచ్చేసి ఇప్పుడు టైట్ గా నీట్ గా లాక్కొని, ఇక్కడ లూజ్ ఉంది అనుకోండి మనకి బాక్స్ కి లోపలికి లాగా హోల్డ్ చేసేసుకొని ఫింగర్ ఇక్కడ పెట్టుకొని దీన్ని ఇక్కడ నుంచి మనం ఒక లైన్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ మడతలు మనం ఇలా పై నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా పిన్ చేసేసుకోవచ్చు. ఇలా పిన్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకొని క్లయింట్కి ఇచ్చేయచ్చు. లేదు పైకి ఇది కనిపించొద్దు అంటే నీట్ గా ఇలా వేసుకొని ఇలా లోపలికి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి బాక్స్ ఫోల్డింగ్ ఈజీ మెథడ్స్ ఎలా చేసుకోవాలనేది. చాలా ఈజీ మెథడ్స్ తో మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ మనకి శారీ బాక్స్ వేసుకున్నాం. ఓకే, క్లియరా? థ్యాంక్ యూ.